సీమంతం డివిడీనా? అవును, నువ్వేమనుకున్నావు? నేను అది అనుకున్నానులేండి. మరెందుకు అంత కంగారు పడుతున్నావు? ఏం లేదు, చూడండి. నువ్వు చూడు, వీల్ చైర్ పై ముసల్ది, స్ట్రక్చర్ పై నువ్వు. భలే కామెడీగా ఉన్నారు. ఈ అమ్మాయి ఎవరో అర్థం కావటం లేదే. ప్రియాతో వీడు మాట్లాడుతున్నాడంటే సంథింగ్ ఇస్ రాంగ్. దీన్ని బట్టి మనం ఏమైనా చెయ్యొచ్చా? ఎస్. మనవాడి వెంట ఎందుకు పడుతుందంటావు? ఎవరి అమ్మాయి నీకేమైనా తెలుసా? పార్దు టీవీ ఆపేసి మరి సీడీ తీసుకుని పైకి వచ్చాడు. మ్యాటర్ ఏంటంటావు? మీరు కాసేపు బయటకెళ్ళండి. ఎందుకు? నాకు తలనొప్పిగా ఉంది, బయటకెళ్ళండి. అదేంటే వానాకాలం రాగానే వర్షాలు వచ్చినట్టు నన్ను చూడగానే నీకు తలనొప్పి వచ్చేస్తుంది? ముందు మీరు వెళ్తారా లేదా? వెళ్తాంలే. అస్తమానం తలనొప్పి అంటే ఏం చేస్తాం? బామేదన్న తెచ్చి రాయమంటా? పోని ఓ బండరాయి తీసుకొచ్చి నీ నెత్తి మీద కొట్టమంటా? నొప్పి గిప్పి అన్నీ పోతాయి. వస్తే వరూదిని, నువ్వైపోయావి. నీ దగ్గర సాక్ష్యం ఉందని నన్ను బెదిరిస్తున్నావుగా. ఇప్పుడు నాకు అస్త్రం దొరికింది. ఈ బ్రహ్మాస్త్రంతో నీ భరతం పడతా. ఈ డిస్టర్బెన్స్ అంతటికీ కారణం తనే. ఈరోజు త్రుట్లో ప్రమాదం తప్పింది. దీన్ని వరువు చూస్తుంటే వాయుగుండం చెలరేగి పెద్ద తుఫానే వచ్చుండేది. అయినా ఎన్నాళ్ళనేలా మేనేజ్ చేస్తాను? నేను నిజం దాచనని రోజులు వరువు నాకు దూరంగానే ఉంటుంది. ఇంకెవరో ఇంకో రకంగా నిజం చెప్పే బదులు నేనే చెప్పేస్తే బెటర్. అప్పుడు ఏ గొడవ ఉండదు. ఎస్, ఈ థాట్ వచ్చినందుకే మనసెంత తేలిక పడితే చెప్పేస్తే ఇంకెంత రిలాక్స్ అవ్వచ్చు. వెంటనే ఎవరు బెడ్ మీద కూడా రావచ్చు. వరు వద్దు, ఇలాంటి విషయాలు ఇంట్లో కాకుండా పవిత్రమైన స్థలంలో వరు ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్తే బాగుంటుంది. అప్పుడు తను అర్థం చేసుకుంటుంది. కాదని ఒక్క నైట్కి కానీ తొందరపడితే మొత్తానికే మోసం రావచ్చు.
వరు, ఈ రాత్రికి నువ్వు అక్కడ, నేను ఇక్కడ. రేపటి నుంచి నువ్వు నేను పక్క పక్కన. ఉమ్? పవిత్రమైన చోటు, వరు ప్రశాంతంగా ఉండే స్థలం గుడి ఒక్కటే. రేపు పొద్దునే వరుణ్ అక్కడికి తీసుకెళ్ళి నిజం చెప్పేస్తాను. అయ్యా చందమామ, తమరు త్వరగా డ్యూటీ దిగేసి మా సూర్యుడు బాబాయ్ని రమ్మని చెప్పండి. వరు, వరు, ఏంటి నువ్వు ఇంకా రెడీ కాలేదా? త్వరగా రెడీ అవ్వు, మనం వెంటనే వెళ్ళాలి. ఎక్కడికి? అదేంటి, గుడికని ఇందాకే చెప్పాను కదా. గుడికెందుకు? ఆ, అది కూడా మర్చిపోయావా? అక్కడ నీకు విషయం చెప్తానని చెప్పాను కదా. అదేదో ఇక్కడే చెప్పొచ్చు కదా. అవును, ఇక్కడే చెప్పొచ్చు. మరి చెప్పండి. తాజ్ మహల్ చూడాలంటే ఆగ్రా వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ కనిపించదు కదా. అర్థం చేసుకో, నేను చెప్పే మ్యాటర్ కూడా అలాంటిదే. మ్మ్. కానీ చందమామ ఎక్కడైనా కనిపిస్తుంది కదా. ఆ మ్యాటర్ ఏదో ఆ రకంగా చెప్పండి. ప్లీజ్ వరు, నీకు దండం పెడతా. నువ్వు ఇలా క్వశ్చన్ బ్యాంక్ లా తయారైతే నా దగ్గర ఆన్సర్స్ లేవు. అన్ని ప్రశ్నలకి ఒకే సమాధానం ఒకేసారి గుళ్ళో చెప్తా. రా వెళ్దాం. హలో, పూజ సజ్జ మగాళ్ళు పట్టుకుంటే బాగోదేమో. పద. ఒరే పార్థు, ఒక్క మాట. ఏంటన్నా? శిరీష సీమంతం సీడీలో ఉన్న ఆ అమ్మాయి ఎవర్రా? నేను వారు గుడికెళ్ళి వస్తానా. బాయ్. ఆగరా, నేను నిన్నటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. ఎవర్రా అమ్మాయి? వరు, ఏం నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు? రా, గుడికెళ్దాం, టైం అవుతుంది. బాయ్. ఏంటి వీడు ఆ అమ్మాయి ఎవర్రా అని అడుగుతుంటే ఆదరా వెళ్ళిపోతున్నాడు. అవునన్నా, నాకు అదే అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? హలో, ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? అదే మామయ్య గారు అడిగిన అమ్మాయి. నాకేం తెలుసు? మీకు తెలుసునే కదా ఆయన అడిగారు. అది ఫంక్షన్ హాల్లో ఒక అమ్మాయి నాన్న చూసారంట. మన నందుకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని అడగబోతున్నారు. నందుకి అక్కకి పెళ్ళైంది కదా. అవును కదా, పాప కూడా పుట్టేసింది. సారీ, నందు అంటే నా తమ్ముడు నందు కాదు, కజిన్ నందు. మీకు నందు అనే కజిన్ ఉన్నాడా? బా, అంగారగ్రహం మీద ఉన్నాళ్లే, బాగా దూరపు చుట్టాం. సరేనా, పద. ఏయ్, హలో, బైక్ ఏంటి? బాగుంటుందని. ఎవరికి? మన ఇద్దరికే. పోనేవునా? ఆ, It's a crazy, 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 crazy feeling. 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 ఇదేంటి టెంపుల్ కని చెప్పి పార్క్ తీసుకొచ్చారు? ముందు టెంపుల్ అనుకున్నాను, తర్వాత మనసు మార్చుకున్నాను. టెంపుల్ లవర్స్ కలుసుకునే ప్లేస్ కాదు కదా. ఈ పార్క్ మనం మాట్లాడుకోవటానికి కరెక్ట్ ప్లేస్ అని ఇక్కడికి తీసుకొచ్చాను. అయినా దేవుడు అన్ని చోట్ల ఉంటాడంటారు కదా.
స్వామి, దీపావళి రాకముందే వరు ముందు లక్ష్మీ బాంబు పేల్చాలనుకుంటున్నాను. నువ్వే కాపాడాలి. హలో, ఇప్పుడు చెప్పండి, నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ, మనం కూడా కొంచెం వాళ్ళ కూర్చుని మాట్లాడుకుందామా? మీకంత సీన్ లేదు, నిల్చోని చెప్పండి. ఆ, పర్వాలేదు, ఇలా నుంచుని కూడా కంఫర్టబుల్ గానే ఉంది. దేవుడా, వరు పాజిటివ్ గా తీసుకున్నట్టు చేయి స్వామి. ఎందుకు మీరు అన్నిసార్లు పైకి చూస్తున్నారు? ఆ, ఆ, అంటే ఎన్నిసార్లు పైకి చూసి దేవుడికి దండం పెట్టుకుంటే అంత పుణ్యం కదా వరు. మ్మ్. పోనీ ఇక్కడ ఎక్కడో మూల కూర్చొని గడ్డము పుట్ట పెరిగేలా తపస్సు చేయకపోయారా? ఇంకా పుణ్యం వచ్చేది. నేనేదో సంసారం అవుదాం అనుకుంటే నువ్వేంటమ్మా నన్ను సన్యాసం చేయాలని చూస్తున్నావు? హ్మ్. అయినా నాకు ఈ గోల్ ఎందుకులే గాని విషయం ఏంటో చెప్పండి ఫస్ట్. అది అది నువ్వు చెప్పాక కోప్పడకూడదు. అంతేకాదు, నువ్వు నన్ను తిట్టకూడదు, కొట్టకూడదు. అంటే మీరు నాకు బీపీ తప్పించే ఉపద్రవం ఏదో చెప్పబోతున్నారన్నమాట. ఆ, ఆ, అదేం కాదు వారు, చాలా చిన్న మ్యాటర్ అంతే. వన్ స్మాల్ కి ఓపెన్ ఏ బిగ్ డోర్ అంటారు కదా, అలాంటిదే. సరే, త్వరగా చెప్పండి. ఓకే, చెప్పేస్తాను. మ్మ్. పార్థు, బీ బ్రేవ్, భయపడకు, చెప్పేసేయ్. అదేంటంటే ఏ ఏమైంది? ఏరా పార్కుకు తీసుకొచ్చి నీ ప్రేమ వ్యవహారాలు చెప్తే దేవుడికి దండం పెట్టుకొని దయ చూపిస్తాననుకున్నావా? తప్పైపోయింది, క్షమించే. నువ్వు చేసిన చెత్త పనికి క్షమాపణ ఒకటా? చావరా? ఆగండి. అయ్యో, ఆగండి. పాపం ఎందుకు తన్ని అలా కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? కొట్టాలా, కొట్టి చంపాలా? ఏం చేశాడో తెలుసా వీడు? ఏం చేశాడు? సంవత్సరం క్రిందట నన్ను పెళ్లి చేసుకున్నాడు. 2 నెలల క్రితం ఇద్దరికి గొడవచ్చి నేను పుట్టింటికి వెళ్తే అదే సందనుకొని నాకు సవతిని తెచ్చాడు. ఈ 2 నెలలు ఈ విషయం నా దగ్గర దాచి ఇప్పుడు ఇలా ఇక్కడికి నన్ను తీసుకొచ్చి అది నాకు లవరు, నీకు సిస్టరు, సర్దుకుపోదాం అంటూ కథలు చెప్తున్నాడు. దేవుడా, దేశంలో నేనొక్కడే అనుకున్నాను. మగాళ్ళందరూ నాటై బాధితులేనా? ఇప్పుడు చెప్పండి, నా స్థానంలో ఉంటే మీరేం చేస్తారు? ఏంటలా చూస్తున్నావు? ఇలాంటి వాళ్లకు మీరు చేసిందే కరెక్ట్. ఆడవాళ్ళని నమ్మించి మోసం చేసే మగాళ్లకు దేహశుద్ధి సరైన పనిష్మెంట్. ఏంటయ్యా నువ్వు? మన మగాళ్ళ పరువు మొత్తం తీసేశావు. అబద్ధవాణ్ణి హరిశ్చంద్రుడు, పరాయి స్త్రీ వంక కన్నెత్తైన చూడని శ్రీరాముడు, ఆ జన్మంతా బ్రహ్మచారిగా మిగిలిపోయిన ఆంజనేయుడు, ఇలాంటి మగదేవుళ్ళు పుట్టిన దేశంలో పుట్టి దేహశుద్ధి చేయించుకుంటావా? ఏంటయ్యా నువ్వు అసలు? వీరికి ఇలా చెప్తే అర్థం కాదండి. నేను చచ్చిపోయి వీడే చంపేశాడని కేసు పెడితే అప్పుడు తెలిసొస్తుంది. అమ్మో, వద్దే, అలా చెయ్యొద్దే. ఏంట్రా చేసేది? లే నిన్ను పదా. ఓరి దేవుడా, హెల్ప్ చేయమంటే ఎగ్జాంపుల్ చూపించేసావు కదయ్యా. ఇంకేంటి వారు, మనం ఇంటికి వెళ్దామా? ఇంటికా? ఏదో చెప్పాలని కదా ఇక్కడికి తీసుకొచ్చారు, ఏంటది? అదా, అది అది అదే ఏది? అది ఏది? చెప్తా, 1 మినిటా? 1 మినిట్. మ్మ్. You.
ఇదేనా మీరు చెప్పాలనుకుంది? యా ఎస్ ఎగ్జాక్ట్లీ. దేనికి ఇంత బిల్డప్ ఎందుకు? ఇంట్లోనే చెప్పొచ్చు కదా, ఊరికే టైం వేస్ట్. ఇప్పుడు టైం వేస్ట్ ఏమైందమ్మా? అసలు విషయం చెప్పుకుంటే అప్పుడు అయ్యి ఉండేది టైం వేస్ట్. ఇలా కాదు కానీ ఈ నైట్కి ఇంకో రూట్లో వస్తా. తీసుకో. ఏమో అనుకున్నాను గానీ ఈయన కూడా మంచి టాలెంటెడే. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటే ఏంటో అనుకున్నాను. సమయానికి ఒకే ఐడియా రాకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏమై ఉండేదో. ఏమండి? వస్తున్నా. పాపం పిచ్చి మనిషి, రోజు పస్తులు పడుకుంటున్నారు. ఈ రోజు కొంచెం బతిమలాడినా మనం మెల్ట్ అయిపోవాలి. ఏంటినా ఎప్పుడు రూమ్లోకి రాగానే బ్రతిమలాడేవారు, చాలా ట్రై చేసేవాడు. ఈ రోజు ఏంటి కొత్తగా ప్రవర్తిస్తున్నారు? ఈ రోజు తను ప్లీజ్ ప్లీజ్ అంటే నేను ఓకే అవుదాం అనుకున్నాను, పట్టించుకోవట్లేదేంటి? ఇలా రావరు. ఓ, ఏంటి ఇప్పుడు బతిమలాడతాడు కాబోలు. కాసేపు బెట్ చేసి తర్వాత బెడ్ మీదకి వచ్చేస్తాను. ఆ, ఏంటో చెప్పండి. ఇక్కడికి వస్తే చెప్తాను. నేను బెడ్ పైకి రానని చెప్పాను కదా. నేను అందుకు రమ్మంటం లేదు. ఆ, ఆ, మరి మరెందుకు? ఇక్కడికి రా చెప్తా. ఇక్కడున్న అమ్మాయిల పిక్స్ లో ఓ మంచి అమ్మాయి పిక్ సెలెక్ట్ చేయి. ఆ, ఎవరి అమ్మాయిలు? నీకెందుకు? వీళ్ళలో నచ్చిన అమ్మాయిని ఓకే చెయ్యి. ఎందుకు? నేను చెయ్యమన్నానా? చెప్పింది చెయ్యి. ఆ? అర్థమైంది. నేను ఆఫీస్కి రావట్లేదని వీళ్ళల్లో ఒకరిని నా ప్లేస్ లో అపాయింట్ చేసుకుంటున్నారు, అంతే కదా? సారీ, ఆఫీస్ స్టాఫ్ ని రిక్రూట్ చేసుకునే పద్ధతి ఇది కాదనుకుంటా. దానికి వేరే ప్రాసెస్ ఉంది. అయినా అందమైన అమ్మాయిలను ఆఫీస్ స్టాఫ్ గా పెట్టుకోవడానికి నేను సినిమా తీస్తున్నానా? మరెందుకు సెలక్షన్? చెప్తాను గానీ ఫస్ట్ నువ్వు సెలెక్ట్ చెయ్యి. ఓకే. ఆ సెకండ్ పిక్, ఆ అమ్మాయి బాగుంది. వావ్, మన టేస్ట్లు అంత క్లోజ్ గా కలిసిపోయిన వారు. నువ్వు నమ్ముతావు నమ్మవు కానీ నేను కూడా సేమ్ గర్ల్ అనుకున్నాను. సో వాట్? తను నేను పెళ్లి చేసుకోబోతున్నానుగా. వధువు కావాలో అని మ్యాట్రిమోనీలో ఒక్క ఫోటో పెట్టగానే ఇలా 100 ఫోటోలు వచ్చేసాయి. వీళ్ళందరూ నాకు నచ్చేశారు. వీళ్ళలో ది బెస్ట్ ఒకళ్ళని అనుకుని నీ సలహా కూడా తీసుకుని ఒకళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను.